వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మరొకసారి యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన స్వస్థత కార్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సర్ప్రైజ్, ఆశ్చర్యము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని ఆమెను పొగడటం, మెచ్చుకొనటం ఈ వచనంలో మనం ఆశ్చర్యాన్ని కలగజేసే విషయం. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు సవాళ్లతో కూడిన ఇతరులను హెచ్చరించినప్పుడు అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసము అన్న మాటను నొక్కి చాలా సందర్భాల్లో వారిని క్రమపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూడవచ్చు. కానీ ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని దేవుడే ఆశ్చర్యాన్ని వినేవారికి, అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కొలుపుతున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి రాయబడతా వచ్చింది. అనేక మంది యూదులు వారు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువుని సూచనలు, అద్భుత కార్యాలు జరిగినప్పుడు మాత్రమే నమ్మినట్లుగా ఏమో సూచనలు బట్టి, అద్భుతాలను బట్టి నమ్మలేదు. అందుకే ఆమె విశ్వాసము గొప్పది అని ప్రభువే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సావరీన్ అథారిటీ, సార్వభౌమ అధికారము. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఏ అంశం కొరకైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిందో, ఏ గొప్ప విశ్వాసంతో అయితే ప్రభువుని అప్రోచ్ అయిందో, ఆమెతో ప్రభు చెప్తున్న మాట, ఆయన సర్వాధికారము కలిగిన మాట ఏంటి అనంటే, నీ మాట చొప్పునే, నీవు కోరినట్లే నీకు అవునుగాక. యేసుక్రీస్తు ఆ కుమార్తెను దర్శించలేదు, ఆమెను ముట్టుకోలేదు, స్పర్శలేదు, ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ దేవుని మాటకి అంత పవర్ఫుల్ శక్తి ఉంది. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన పురోభివృద్ధికి, మన అభివృద్ధికి, మన ఎదుగుదలకి దేవుని ఒక్క మాట చాలు. ఆయన మనల్ని దర్శించాల్సిన అవసరం లేదు, మనల్ని స్పృశించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్విఫ్ట్ ఆన్సర్, శీఘ్ర సమాధానము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ఆమె అద్భుతంలో ఎక్కడ ఆలస్యము కనిపించట్లేదు. కొన్ని సందర్భాల్లో స్వస్థత ఆలస్యముగా కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి, మన గొప్ప విశ్వాసానికి సమతుల్యం జరుగుతూ ఉందో, అలాంటి సందర్భాల్లో అద్భుతాలు, సమాధానాలు ఆలస్యంగా ఉండవు, అవి శీఘ్రంగా ఉంటాయి అన్న సత్యాన్ని ఈ వచనంలో నుండి మనం గ్రహించవచ్చు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ సైలెంట్ టెస్ట్ మనీ, నిశ్శబ్దపు సాక్ష్యమును కూడా ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బ్రతికిన కుమార్తె ఎక్కడా మాట్లాడలేదు, ఆమె సాక్ష్యం ఇవ్వలేదు. కానీ సాక్ష్యం అంతా ఆమె తల్లి ఆ కుమార్తె తరపున సాక్ష్యం చెప్పటం మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇతరులపైన అద్భుతాలు దేవుడు చేయటానికి మనల్ని కూడా ఉపయోగించుకుంటాడు అన్న సత్యాన్ని గ్రహించిన వారమై దేవుని పని కొరకు, కార్యము కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా విశ్వాసంలో మమ్మల్ని పెంపొందింపజేయండి. గొప్ప విశ్వాసాన్ని, ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉండటానికి మీరు సాయం చేయండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సమాధానాలు మా జీవితాల్లో శీఘ్రంగా మీరు అనుగ్రహించండి. నీ నామఘనత కొరకు మమ్మల్ని అందరినీ ఒక మంచి సాక్ష్య బిడ్డలుగా మీరు మమ్మల్ని రూపొందించండి. సమస్త విషయాల్లో మమ్మల్ని ఆయుధపరిచి, సిద్ధపరిచి, ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.